కేవలం 99 రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్. ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ 28న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఈ రోజు అయితే మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం టు హరిదాస్ కిచెన్. మా అమ్మాయికి చాలా చాలా ఇష్టమైన వంటలు చేయబోతున్నాను. ఇందులోనూ నీళ్లు పెట్టాను. ఇందులో కూడా నీళ్లు పోసి ఉడికిస్తున్నాను అన్నమాట. పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టేసాము. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తాను. బాగా వేడుంది. రాయి కదా, రాచిప్ప. ఈ వేపుడు కూరలో నేను ఎందుకో ఎండుమిర్చి వేయను. యాక్చువల్లీ బంగాళదుంప వేపుడు ఎండుమిర్చి వేయను అనమాట. వావ్, కమ్ 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 కమ్. ఆహా, మీ అత్త జక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ కమెంట్స్ అన్ని చూస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్తే కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎలాంటివి వాడాలి. సమ్ టైమ్స్ ఐడియాస్తూ ఉంటారు, చెక్క వాడకండి అని. ఎస్, ఆఫ్ కోర్స్ చెక్క స్టీల్ ఉంది కానీ అది వాడడానికి కొంచెం తీయ బద్దకం అనమాట. రెడీగా ఉన్న తీసేయడం అలా చేస్తాం. కానీ ఒకసారి ఎవరైనా చెప్పిన తర్వాత మనకు ఐడియా ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటాము. ఎవరైనా చెప్పారనుకోండి, ఎస్ కరెక్టే కదా, అలా చేయాలి కదా, కరెక్టే అని అలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ. ఇలాగే మీ సజెషన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం టు హరిదాస్ కిచెన్. నో జాకీస్ కిచెన్. ఈరోజు ఓన్లీ హరిత అన్నమాట. నేనే వంట చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎందుకు హాలిడే ఈరోజు హాలిడే అనుకోండి. నాకేమనిపిస్తుంది అంటే హాలిడే రోజు నేనే వంట చేయాలి, నేనే వాళ్ళు బయట నుంచి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాలని చాలా ఆశగా ఉంటుంది అనమాట. సో ఈరోజు ఫుల్ డే అలా ఫ్రీగా పెట్టుకొని మా అమ్మాయికి చాలా చాలా ఇష్టమైన, మా అమ్మాయికి నేనుండి మా అబ్బాయికి కానీ ఇద్దరికి నేను చేసి పెడితే చాలా ఇష్టం. మా అమ్మాయికి చాలా చాలా ఇష్టమైన వంటలు చేయబోతున్నాను. అదేంటంటే బంగాళదుంప వేపుడు, పప్పు, టమాటా. చాలా ఇష్టం అనమాట. అందులో ఊరుమిరపకాయలు, ఎండుమిరపకాయలు తాలింపు తనకు చాలా ఇష్టం. ఆ ఒకటి మాత్రం నా పోలికలు వచ్చాయి. అండ్ కట్మాయిని జాకీ గారే. ఇప్పుడైతే నేను రెండిట్లో వంట చేయబోతున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇందులోనూ నీళ్లు పెట్టాను. ఇందులో కూడా నీళ్లు పోసి ఉడికిస్తున్నాను అనమాట. ఈ నీళ్ళు అయితే మరిగినాయి. సో పొయ్యి ఆఫ్ చేసేసి గరిటెలు, నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్, మై సిస్టర్ యార్ ఆర్గోస్, తను పంపిస్తుంది అనమాట ఇలాంటివన్నీ. అక్క మీకు ఇష్టం కదా అని. సో ఇవి కూడా కొంచెం సేపు వేడి నీళ్ళు వేసి పెట్టేస్తాను. చాలా హ్యాండిల్ విత్ కేర్. ఒక్కసారి కింద పడిందో గయా, చాలా జాగ్రత్తగా అదనమాట. ఇలాంటి చిన్న చిన్న జిడ్డు ఏమన్నా ఉన్నా కూడా అలా వచ్చేస్తుంది అనమాట. సో సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ సెక్షన్కి వెళ్తాం. ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. టొమాటోస్ ఇలా కట్ చేస్తానమాట. ఇది మా అన్నయ్య నేర్పాడు నాకు. ఎప్పుడో నా చిన్నప్పుడు కట్ చేస్తుంటే మధ్యలో యూజువల్గా ఏం చేస్తాము, ఇలా ఉంది కదా, ఇలా కట్ చేస్తారు. సో ఇలా కాదురా, నువ్వు ఇలా కట్ చేసుకొని పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టేసాము. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తాం. చెప్పాను కదా, వుడెన్ తీసేసి పర్ఫెక్ట్గా డైలీ ఇదే యూజ్ చేస్తున్నాడు. తర్వాత అనిపించింది ఆశ కోసం ఇందులో చపాతీ పిండిలు అవన్నీ కలుపుకోవచ్చు కదా, ఇందులో బాగుంటుంది, నీట్గా ఉంటుంది అని ఇది అనుకున్నాను.
తర్వాత కూరగాయలు కట్ చేయడానికి బద్దకించి చిన్నదిగా లేదుగా ఎందుకులా అలా అనుకుంటాం. సో నెక్స్ట్ టైం ఒక చిన్నది కూడా తీసుకోవాలని ట్రై చేస్తున్నాం, ఓన్లీ ఆనియన్కి వెజిటబుల్స్ కట్ చేయడానికి. బట్ అన్ని సామాన్లు నచ్చిందల్లా కొనుక్కొని వేర్ టు కీప్ మా ఆయన అంటారు, నీకు ఇంకో ఇల్లు కొని వాళ్ళు ఆశపడి అన్ని కొనేస్తావు, రా చిప్పంటావు, మూగిడంటావు, అదంటావు, ఇదంటావు, వాట్ ఈస్ దిస్ అని. బట్ నో, చిన్న మనం చూసిన నగల్లా కొనేసుకుంటామే ఏంటి, అప్పుడప్పుడు నగలు కొనుక్కుంటాం కదా, చాలా నచ్చుతాయి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా. బట్ అన్నీ కొనుక్కోము. బట్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు అవన్నీ తీర్చేసుకుంటే తృప్తిగా అనిపిస్తాయి. ఇందులో కొంచెం వెడల్పి కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైం. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ మొక్కలకు పోస్తే చాలా మంచిదట. మనం అన్నీ వాష్ బేషన్లో షింకులో పోసేస్తూ ఉంటాం. అంటే మనం కాదు, కొంతమంది అంటే నేను కూడా ఉన్నాను. కానీ ఐడియా వస్తుంది దాచిపెట్టాలి అని. బట్ ఈ అపార్ట్మెంట్స్ లైఫ్ స్టైల్లో అవన్నీ రోజు దాచిపెట్టలేము. 3 గుప్పుళ్ళే వేసాను అనమాట పప్పు. దాంట్లో 10 చిన్న టమాటాలు, మీడియం సైజ్ టొమాటోస్ 10 వేసాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పులుపు టమాటో పులుపు ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. పసుపు, కారం, పప్పులో ఉప్పేసి ఉడికించుకోవద్దు కాబట్టి నాట్ నవ్వర్. ఉడికిన తర్వాత ఇది అయిపోయింది. దీనికి సరిపడా వాటర్, మునిగే వరకు నీళ్ళు పోసాను. పోసి ఒక్కసారి తిప్పుతా అన్నమాట. సో మూత పెట్టి దీన్ని చూసారా, మళ్ళీ మన స్టైల్ వచ్చేసాం. ఎంతైనా ప్రయత్నం చేయండి, ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇంకా దీనికి టైం పడుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవి కట్ చేసి పెట్టేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా దేనికి దానికే చేసి పెట్టుకున్నాం తెలుసా. అన్నీ మిక్సీ వేయచ్చు, కానీ ఏ వంటకి ఏంటనే తెలియదు. మెజర్మెంట్స్ అడుగుతారు కదా కొంతమంది, అలా అందుకని చిన్న చిన్న సైజు అనమాట అలా అని పెట్టాను అంతే. నేను కూడా వంట ఫస్ట్లో నేర్చుకునేప్పుడు టెన్షన్గా ఉంటుంది కాబట్టి అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని కానీ వంట చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఏది మిస్ అయినా వాళ్ళు తిడతారనే దానికంటే కూడా టేస్ట్ పోద్ది ముందు. ఒక లేత మాడిపోవడము ఏదో అవుతుంది. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్లో ఇవి వేద్దాం, ఎందుకంటే నల్లబడకుండా ఉంటాం. కొంచెం లిటిల్ సాల్ట్.
వావ్, కమ్ 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 కమ్. ఆహా, పప్పు టమాటాని ఇలా ఉడికించుకొని చూసి ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటాం. అప్పుడు పెద్ద సో ఆనియన్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా బంగాళదుంప వేపుడుకి మాత్రమే కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి. బట్ ఇదే ప్రాసెస్లో మనం వంకాయ వేపుడు కానీ, దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు వేసుకున్నప్పుడు అసలు ఇన్ని ఆనియన్స్ అక్కర్లేదు. బట్ బంగాళదుంపకు మాత్రం, ఎందుకంటే అందులో కలిసిపోతాయి. బంగాళదుంపలో మరుగుతుంది అంతే. బంగాళదుంప వేపుడు కొంచెం నూనె పోసాను, ఎందుకంటే ఇందులో కూరలు ఉండాను నేను రెగ్యులర్గా, నాకు చాలా ఇష్టపడుతున్నాను నేనైతే. దోసకాయ బంగాళదుంప, బంగాళదుంప టమాటో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రుచి, దోసకాయలో చిన్న పులుపు ఒకటి ఉంటుంది. బట్ మనం రెగ్యులర్గా ఉండే కడాయిల్లో ఉండితే ఆ పులుపు అంత నాకు అంటే ఆ టేస్ట్ ఉంటుంది కదా, ఒక ఫ్లేవర్ ఉంటుంది ఆ కూరలకి, అది మాత్రం ఇందులో భలే వచ్చింది. అప్పటి నుంచి నేను ఇది తినాలనుకున్నప్పుడు గబగబా ఇందులోనే వండుతున్నాను. తొందరగా కూడా అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టట్లేదు. సో గుడ్. ఇంకా మంచి అంటే క్వాలిటీ నాకు పెద్ద తెలియలేదు, కానీ ఇంకా క్వాలిటీ మూకుళ్ళు ఉంటే కొనుక్కోవాలి. ఎవరిని ఎక్కడ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ సజెస్ట్. మూకిళ్ళకి ఎలాంటి మూకుడు తీసుకుంటే ఫ్రైలకు కానీ పులుసులకి మంచిది, మంచి న్యాచురల్గా ఎలా ఉండాలి చూస్తాం కదా. చీరల్లో రకాలు ఉంటాయి కదా, ఇది ఒరిజినలా సిల్కా, డూప్లికేట్ సిల్కా అని, అలా అనమాట. సో ఫస్ట్ కొంచెం మెంతి పొడి, ఎక్కువ పడుతున్నది కూడా చిన్నది అనమాట, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో చాలా తక్కువే పడుతుంది. అయి వేసేస్తున్నాను తాలింపు దినుసులు. ఈ వేపుడు కూరలో నేను ఎందుకో ఎండుమిర్చి వేయను, యాక్చువల్లీ బంగాళదుంప వేపుడు ఎండుమిర్చి వేయను అనమాట. సో పచ్చిమిరపకాయలే ఎక్కువ వేస్తాం, ఎందుకంటే ఇందులో తినం ఫస్ట్ అని కాదు కానీ. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందంట. పచ్చిమిర్చి చాలా మంచిది మన ఆరోగ్యానికి. సో కారం అన్న తగ్గించుకోవచ్చు, కానీ పచ్చిమిర్చిలు కొంచెం ఎక్కువ వాడినా కూడా మంచిది అని చెప్తున్నారు. చెప్పాను కదా చాలా ఫాస్ట్గా భలే ఉడుకుతున్నాయి ఇవి మాత్రం. రెడీ అయిపోయింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, యూజువల్గా మనకి గరిటని టక్ టక్ అని కొట్టే అలవాటు ఉంటుంది, తిప్పేసి టాప్ 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 అని కొడతాం కదా. సో దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, చాలా హ్యాండిల్ విత్ కేర్. సో ఇందులో నూనె కూరలు చూపిస్తున్నాను మీకు ఎక్కువ కదా ఈ మధ్య. అంటే నూనె కొంచెం టెన్షన్ అనమాట, మాడిపోద్దామని కొంచెం చుక్క ఎక్కువ వేస్తాము. ఎందుకు వచ్చిన రకాల తర్వాత కావాలంటే తీసేద్దాం కూరలో నుంచి అని. బట్ మీకు ఒకసారి వితౌట్ ఆయిల్ వంటలు చూపిస్తాను, నాకు అవి కూడా వచ్చు. వితౌట్ ఆయిల్ చికెన్ చేస్తాను, చికెన్ కర్రీ వితౌట్ ఆయిల్, ఇమాజిన్. ఇలా చాలా వెజిటబుల్స్, తర్వాత మిక్స్డ్ ఆకుకూరల పులుసు అనమాట, ఆ పులుసును కూడా చేస్తాను. సో అవన్నీ మీకు చూపిస్తా.
నాకు యాక్చువల్లీ విలేజ్ లైఫ్ చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. పొలాల గట్లు అలా వండుకొని, ఎప్పటికైనా సరే పొలాల గట్లు మంచి కట్టెల పొయ్యి పెట్టుకొని మట్టి మూకిట్లో ఇలా రాచిప్పల్లో చక్కగా వంటలు చేసుకొని తిని మీ అందరికి చూపిస్తా. లేకపోతే మీరు ఎవరైనా నన్ను ఇన్వైట్ చేయండి, ఆ ఫెసిలిటీస్ ఉంటే వచ్చేస్తా. సో కొంచెం పసిపేద్దాం. చూడు అస్సలు కలర్ మారకుండా బంగాళదుంపలు. వావ్, సూపర్. బంగాళదుంప కూడా ఈజీగా ఉడికిపోతుంది. అదిగో చూడండి, అది చాలా బాగా కుక్ అవుతుంది. ఇందులో మాత్రం నాకు చాలా నచ్చింది. బట్ పప్పు కొంచెం టైం పట్టింది, కానీ పడుతుంది. బట్ ఆ కాలంలో పప్పులు వేరు కదా, ఈ కాలంలో అన్నీ ఏదో పప్పు అంటే పప్పు. సో కూరగాయలన్నీ పండించుకోగలం, కానీ పప్పులు పండించుకోవడం కష్టమేమో మనం. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇందులో మీరు ఒకటి గమనించారా, యాక్చువల్లీ మనకి అంటే పెద్దలు చెప్పడం ఏంటంటే, కొంతసేపు మూత పెట్టేస్తాం మనం, గీకుడు సౌండ్ రాకూడదు అంటారు. అంటే గ్రర్ గ్రర్ స్టీల్గా ఒక కడాయి పెట్టి దానిపైన స్టీల్గా ఇప్పుడు కర్రా 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 వస్తుంది కదా, సౌండే రాకూడదట, ఆ గీకుడు సౌండ్ రాకూడదు. బట్ మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా స్టీల్ గరిటెలు అవి వాడతాం. ఈ మట్టి పాత్ర అనేసరికి చాలా ఒడ్లు దగ్గర పెట్టుకొని ఇవి తీసానమాట. సో సౌండ్ రావట్లేదు, సౌండ్ రాకపోతే చాలా మంచిదట. సో ఇలా వంటలు ట్రై చేయాలి. ఆ కాలంలో అయితే అన్నీ, ఇందులో మట్టి గరిటెలు కూడా ఉంటాయేమో కదా. ప్రస్తుతానికైతే ఉడేను. ఓకే, ఇది అయిపోతుంది, అది కూడా అయిపోతుంది, చూసేద్దాం. వావ్, బంగాళదుంప వేపుడు రెడీ. దీనిపైన అలా కొత్తిమీర వేస్తే ఓకే, ఆఫ్ చేసేస్తున్నాం. రెడీ. అమ్మయ్య, అయిపోయింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మట్టి మూకిట్లో ఉండేటప్పుడు ఇంకా వేడి అలా వదిలేసామనుకోండి, పులుసుందనుకోండి, అది ఇంకా కొంచెం ఆ వేడికి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. అది చూడండి, ఆఫ్ చేశాను, బట్ స్టిల్ ఇది కుకింగ్లో ఉంది. మనం యూజువల్గా పొయ్యి ఆపగానే అవుతుంటే అలా అయిపోతాయి, కానీ ఇదిలో ఆ వేడి ఇంకా తీసుకొని చక్కగా ఉడికించే ప్రయత్నం అనమాట. సో బాగుంది, యమ్మీ. సో ఇలా ఉంచేస్తే డీప్ ఫ్రై అయిపోయేలాగా ఉంది ఇది. బట్ వెరీ టేస్టీగా, అసలు నీట్గా. చూడండి, అస్సలు మామూలు కడాయిలో వండితే అడుగు అంటుతుంది తెలుసా. బట్ ఇందులో మాత్రం నేచర్ ఏం లేదు. నైస్, ఐ లవ్ యూ. బాగుంది.
ఒక కూర రెడీ, ఇంకో దాని సంగతి పడదాం, వచ్చేయండి. వావ్, ట్రై చేస్తా. సూపర్, నైస్. అయిపోయింది, ఉడికిపోయింది. అసలు తిప్పే పని కూడా లేకుండా చక్కగా చూడండి, పప్పు గుత్తితో పనే లేదు, దీంతోనే ఇలా అంటే కలిసిపోతుంది. సో ఆఫ్ చేసేస్తా పొయ్యి. కానీ ఇది మాత్రం టచ్ చేయడం చాలా డేంజరు, చాలా వేడి ఉంది. చిన్న మన మట్టి మూగడే అలా ఉంది. ఇది రాచిప్ప, రాతి గిన్నె కాబట్టి చూడండి అసలు అది. ఇందులో కొంచెం ఉప్పేసి కలిపేస్తే సరిపోయేలా ఉంది. నో పప్పు గుత్తి. యాక్చువల్లీ దీనికోసం నేను అంటే ఎలా ఉంటుందో ఏంటో అని చాలా వెరైటీస్ పెట్టుకున్నాను, టాప్ చేసేయాలి ఏదో ఎలా ఉడుకుతుందా అని. బట్ నైస్. కాకపోతే కొంచెం టైం అయితే పట్టింది కదా, బాగానే పట్టింది. అంతే, అయిపోయింది. సో సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు. అంటే అడుగుతారు కొంతమంది మెజర్మెంట్స్ అని, బట్ మనం రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇన్ని గ్రామ్స్ అని నాకు ఐడియా లేదనుకోండి, బట్ చూసి చిన్నవి కదా, అంతే. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు. మా అమ్మాయికి ఎంత ఇష్టమో పప్పు టమాటా. మమ్మీ పప్పు టమాటా వండుతావా అని అడుగుతుంది అనమాట. ఇది చికెన్ కర్రీ వండుతావా లేకపోతే చికెన్ బిర్యానీ చేస్తావా అన్నట్టు. పప్పు టమాటా బంగాళదుంప వేపుడు ఈజీగా అయిపోయింది. పప్పు గుత్తితో కూడా పని లేకుండా రెడీ టు ఈట్. వాసన చూస్తే రుచిపోద్దట, అయినా కూడా ఇలాంటి ఆటలు ఉన్నాను కదా, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకు. రెడీ. సో ఇందులో ఇంకొకటి ఏం చేస్తానంటే, చక్కగా కడిగి పెట్టుకున్న నాకు కొత్తిమీర, పప్పు టమాటాలో కొత్తిమీర చాలా నచ్చుతుంది, రుచిగా కూడా ఉంటుంది. కొంచెం వేస్తారు కానీ నేను కొంచెం బాగా వేద్దాం అనుకుంటున్నా. ఓకే, కొత్తిమీరని ఎప్పుడు కట్ చేయకూడదు, తాలింపుకి ముందే కొత్తిమీర వేసేసి కలిపేద్దాం. ఒకవేళ ఇలా ఎండుమిరపకాయ, చిన్న ఎండుమిరపకాయలు కనుక మీకు దొరికితే ఈ మొదలు మాత్రం తీసేసి ఇలా తీస్తే కూడా ఇందులో చక్క నూనె వెళ్ళి అలా పొట్లంలాగా ఉడుకుతుంది అన్నమాట. హడావుళ్ళ కళ్ళల్లో అలా పెట్టుకోకుండా, అందుకే అందరూ చీర కొంగులు వాడేవాళ్ళు అప్పుడు. వంట చేసేటప్పుడు కొంగు తుడుచుకోవడం, కొంగుతో ఇలా అనుకోవడం. మనమేమో ఫుల్ మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా అన్నీ. సో ఇది ఎండుమిరపకాయలు, నూనె కాగాలి. ఎండుమిరపకాయలు చక్కగా మంచి రంగు వచ్చేసినాయి, బాగుంటాయి ఇలాగా. ఇప్పుడు తాలింపు దినుసులు. వెల్లుల్లి రెబ్బలు, హాయ్
ఏంటి తెగ వంటలు చేస్తా ఏంటి చెమట కారుస్తున్నావు? అరే సినిమాలో క్లైమాక్స్ వస్తారు పోలీసులు, అంతా అయిపోయాక కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు చిట్టపట్ట చినుకులు ఏంటి ఏంటి వంట అంతా వంట మా ఆయన వచ్చారని చెప్తున్నా. చూడు చిట్టపట్లు వస్తున్నాయి. సో ఇది కూడా అయిపోయింది, కరివేపాకు కూడా. ఏంటది ఏదో దీంట్లో ఇప్పుడు నెయ్యి ఫైనల్గా ముందే వేసుకునకూడదు, లాస్ట్లో వేస్తే బాగుంటుంది. చక్కగా నెయ్యి తాలింపు అనమాట. వేసుకోక్కర్లేదు, కొంతమంది మర్చిపోయినా. సో అదిగో వచ్చిన దగ్గర నుంచి అది చాలు ఇది చాలు. చూడు కంగారు పడతాను నువ్వు వస్తే. వద్దొద్దు ఓ వద్దు. ఫైనల్గా వచ్చావు, క్లైమాక్స్ వచ్చావు. సో ఇదిగో ఇది అయిపోయింది కదా. అవ్వలేదా? అదిగో అది వేస్తా, లాస్ట్లో వేస్తా అన్నమాట. ఇంగువ పడందే తాలింపులోకి రుచి రాదు, ఆరోగ్యం కూడా. అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పొయ్యి ఆఫ్ చేసి దీన్ని ఇలా పట్టకరతో పట్టుకొని ఇలా తిప్పి దీంట్లో వేస్తే అది कैसा बहुत अच्छा है. రాచిప్ప ఇదిగో ఓకేనా. అదిగో తాలింపు కరెక్ట్గా వచ్చింది. ఎదిగో ఎండుమిరపకాయలతో తాలింపు రెడీ. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? ఏం వండమంటతో అనుకున్నావా? నాదైతే కరెక్ట్గా అనుకున్నాను. కానీ సర్లే, నేను ఇంతకీ కూడా చెప్పింది ఏంటంటే మా ఆయనకి ఇష్టమైంది వండుతున్నాను చెప్పలే నేను. మా అమ్మాయికి చాలా ఇష్టమైన బంగాళదుంప వేపుడు, పప్పు, టమాటా. కానీ ఎండ్లకి పాపం వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి ఎలా అలసిపోయారు తెలుసా. నేను వంట చేస్తున్న విషయం కూడా ఆయనకు తెలియదు. వంట చేసి ఇంత రెడీ ఫంక్షన్ రెడీ అయినట్టు అంటే వంట అంట చాలా ప్రేమగా చేయాలంట, శుచిగా శుభ్రంగా చేయాలి. అది ఓకే, స్నానం చేసి నైట్ వేసుకున్నా. కానీ చాలా పాజిటివ్గా అందంగా ప్రేమతో వండితే, కొంచెం ప్రేమ యాడ్ చేస్తే ఉప్పుతో పాటు రుచి ఇంకా పెరుగుతుంది. నేను ఒకేసారి ప్రేమను యాడ్ చేస్తా చూడండి. ఏంటి చేస్తాను? ఒక్క నిమిషం. అమ్మో, ఏదో యాడ్ చేస్తారట. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఎన్నున్నా వడియాలు లేకపోతే మనకు అవ్వదు. చెప్పు ఎలా? దాంట్లో ఏం యాడ్ చేస్తావు? జాగ్రత్త, కాలుతుంది, జాగ్రత్త. చిటికలో ప్రేమని అలా యాడ్ చేస్తాను. మెన్ విల్ బి మెన్. ఎంత స్మార్ట్గా అంతా చేశాక పెద్ద హార్ట్ సింబల్ వేస్తే అది ప్రేమను యాడ్ చేసేసారంట. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ, ఐఎమ్ ఇంప్రెస్డ్. మా ఆయన అస్సలు రిసీవ్ చేసుకోవట్లేదు. ఇంకేదో చేస్తున్నావు. రాతి మీద రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇన్ని నాళ్ళు. ఇద్దరు పేర్లు రాలేదు, ఐ లవ్ యూ అని రాశాను. ఓయమ్మా. రాళ్ళల్లో ఇసకల్లో చూపెట్టు చూపెట్టు ఓయమ్మా లవ్ యూ. ఫేస్ లాగా కూడా అనిపిస్తుంది, రెండు కళ్ళు, ముక్కు, నోరులాగా. చెవులు పెట్టేస్తాను. చెవులు కూడా పెట్టా దానికి చెవులు. చూడు అసలా నగలు రింగులు పెట్టి తలకాయ పెట్టి మెడ పెట్టావు. ఇది బొట్లా ఉంది, ఇది జుట్టు, తల, కళ్ళు అన్నీ. ఓ మై గాడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ లవ్ యూ టూ. సరే వడియాలు వేయిస్తా.
మన ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా వడియాలు లేకపోతే ఎలా ఉంటుంది మాము? నెయ్యి లేకపోయినా వడియాలు లేకపోయినా జీడిపప్పు లేకపోయినా వడియాలు లేకపోయినా ముద్ద దిగదు. వితౌట్ ఆయిల్ వడియాలు వేయించుకునే ఉండొచ్చు ఉంది. అంటే మనం ఇది ఉంది కదా, పాప్కార్న్ చేసుకుంటాము. కానీ అంత బాగా రాలేదు. మసాలా పాపడ్ చేస్తావు కదా, దానికి బాగుంటాయి. మీరు అందరు చూసారు కదా, ఇవన్నీ నేనే చేశాను వితౌట్ జాకీ గారి హెల్ప్. చాలా మంది అనుకుంటారు ఇన్నిసార్లు అంటే వంట బ్లాగ్స్ చేస్తాను, చేపల పులుసు పెట్టాను, అవన్నీ పెడుతున్నాను, కానీ నాకు ఇంకా వంట రాదు, మా ఆయనే చేస్తారని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అనుకుంటారు మీకు వంట వచ్చా అండి అని అడుగుతున్నారు. అలా అనుకోరు. అంటే పాపం రాదు ఇవిడికి వంట. చాలా కష్టపడుతుంది. ఎందుకు ఈ మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తే నాకు కొంచెం తెలిసిన పనే కదా. ఆవిడ యాక్టింగ్ నేను చేయలేనుగా, కనీసం వంటనే చేయగలుగుతానని వంట చేయాలి. సర్లే కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే పెళ్ళిలో చేసుకున్న ఇవి ఉంటాయి కదా ప్రమాణాలకి ఒక అర్థం ఉంటుందన్నమాట. చాలు ఇగో ఏమన్నా చేసినా చాలు 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 అని నువ్వు వస్తున్నాను పని చేయని మాము. సరే మా అమ్మాయికి చాలా ఇష్టం ఊరమిరపకాయలు. ఈ ఒక ఎన్నైనా అక్కర్లేదు ఏమవ్వు. ఎవరికి నేర్పుతున్నావు వంటలు? గురువుకే నేర్పేస్తావా? ఆపేసా. ఆపలేదు, సిమ్లో పెడతారు. ఆపేస్తా. ఎందుకంటే ఈ వేడికి ఊరమిరపకాయలు ఇదైపోతాయి, బాగా వేగుతాయి. చాలు. సరే అయితే ఈ రెండింటికి మూతలు పెట్టేసి. నాకు ఇంకో విషయం ఏంటంటే, నేను పని చేసేటప్పుడు అన్నీ నేనే చేసుకుంటాను అనమాట. అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పను. అదే ఎక్కువ పని చెప్పడమే. చెప్పకుండా అన్ని సర్దింతా చూడండి, అన్ని గుడ్గల్లాగా అన్నీ నేను మా ఆయనకి వీడియో చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూడలేదు కదా, తెలుసు అన్నీ నీట్గా సర్దుతాను. ఎందుకంటే పూజలే తెగ సర్దుతారు కదా, వంట కూడా సర్దుతాను ఎక్స్పెక్ట్ చేస్తావు కదా. సో బాగా సర్దుతా. భయపడిపోవడం అంటే అంత సిస్టమేటిక్గా చేస్తుంది. అన్ని క్లియర్గా ఉండాలి, అలంకారం బాగా చేయాలి, అన్నీ చేయాలి. అలా కాదు, వంటకి ఇంత టైము స్పెండ్ చేసి కడుపు నింపుకోవడానికి అంత ట్రై చేస్తున్నాము. కడుపు నింపడానికి దారి చూపించిన దేవుడికి ఆ మాత్రం పూజ చేసుకోవద్దా? నేను ఎప్పుడు అలాగే చెప్తాను, చేసుకోవాలి. అంటే ఎలా కృతజ్ఞతాభావం ఎలా తెలపాలి? పెద్దలకి కానీ దేవుళ్ళకి కానీ ఎలా చెప్తాం కదా, చెప్తే ఐ లవ్ యూ అంటే చాలా బాగోదు. కానీ మనం చూపించే విధానంలోనే ఉంటుంది అన్నీ. పప్పు కుక్కి తెప్పేసా నేను. ఒడియాలు కుక్కి తెప్పేసాను. పప్పు పప్పు నాకు పప్పు తిను. చూడు నీకోసం ఏం పెట్టాను చూడు. కొంచెం కొంచెమే పెడతాను, డైటింగ్ లో ఉన్నావు కదా పాపం. సిన్సియర్గా కొంచెం సీక్రెట్ డైట్. వాళ్ళ అమ్మాయి కోసం చేసింది మొత్తం ఆలు ఫ్రై. నిన్న ముద్దపప్పు చేసి కదా. ముద్దపప్పు ఆవకాయ చేయలేదా నీకోసం? ముద్దపప్పు చేశారంటే నీకోసం మొత్తం ఆవకాయ టబ్బు పట్టింది. పడుతుంది భలే. నా బిడ్డ అడక్క అడుగుద్ది ఎప్పుడన్నా అది కావాలి అని. అది కూడా ఇంట్లో చేసేది. పప్పు టమాటా. అది కలుపు, పప్పు టమాటా కలుపు ఫస్ట్. పుట్టేయా తిని ఒక్కొక్కటి ఎలా ఉందో చెప్పు. నేను మధ్యలో ఎందుకు వేస్తున్నాను పెడుతున్నానని అనుకోవచ్చు. అంటే అది కొంచెం అక్కడ బంగారు పువ్వు ఉంది కదా, బంగారు పువ్వు కనిపిస్తుంది. అంటే అందులో వేస్తే అదంతా కరిగి మనం రోజు బంగారం పెట్టుకుని తినలేం కదా, అందుకే చిన్న పువ్వు ఉంది అందులో. దానిపైన అన్నం పెడతా, వేడి వేడి అన్నానికి చూపించు.
ఇదిగో సో వేడి వేడి అన్నానికి అది కొంచెం కొంచెం వచ్చి మనకు ఆరోగ్యం ఇస్తుందట, చాలా మంచిదట. అది మొత్తం ఇదే పీక్ తినేస్తే అది తినొచ్చు రోజు తినగలిగితే. ఇప్పుడున్న బంగారం రేట్లకు బంగారం కొనటమే కష్టం అంటే మరి బంగారం తినడం వేరే. పప్పు వేయండి, పప్పు వేసేనా? మరి ఎంతగా నీకు పప్పైన బంగారం, నీకు ఎండు మిరపకాయలంటే నీకు ఎంతో ఇష్టం కదా, థ్యాంక్ యూ. అవునా? పప్పు పోయి ఇంకా పోస్తా. మమ్మీతో ఎట్లానే అనాలి, నెయ్యి కాదు ఏంది, నెయ్యి పోయి నాన్నతో. అది మమ్మీతో పప్పు పొయ్యి ఓకే, నాన్నతో నెయ్యి పొయ్యే. నాకు కలిపించే, చాలు. నీకు కల్పించిన బంగారం. నెయ్యి వెయ్యాలిగా, పొయ్యమన్నారుగా ఇప్పుడు మరి. పట్టు చాలు. చెయ్యడ్డు దేవా తాలింపులు వేసావు చాలు కదా, చాలా. ఓకే, నీకు కొంచెం వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి కొంచెం కొంచెం అని చెప్పి అంతేసావు. అంతేసానా? ఎక్కువ పడిందా? అలవాట్లో పొరపాటుగా పడిందంట. సో కలిపిమ్మంది మా అమ్మాయి, కలిపిచ్చేస్తా. తినిపించినా? నువ్వు తింటావా? నాకు సిగ్గేస్తా అలా చెప్తే. మొన్న పప్పు చేస్తే కొట్టలేదా, చెప్పట్లేదు ఏమి అని. పప్పు కదా ఏంటది, ఫిష్. కొంచెం వడియాలు కూడా ఇటు పెట్టమ్మా పాపకి. వడియాలు, గోరుమిరపకాయలు. వడియాలు నీకు ఎన్ని కావాలో తీసుకో. నాకు రైట్ హ్యాండ్ చాలు. చాలా? గోరుమిరపకాయలు తీసుకో. గోరుమిరపకాయలు, ఇక్కడ ఎండు మిరపకాయలు, ఇది బంగాళదుంప. ఓకేనా? తిను. అది అలా పెట్టుకొని అప్పడంలో షో ఎలా తినాలో. అప్పడం పైన రైస్ పెట్టుకొని దానిపైన ఇట్లా ఎండుమిరపకాయ పెట్టుకొని, ఊరమిరపకాయ పెట్టుకొని అలా తినాలి. అసలు ఈరోజు వంట చేయడానికి కారణమే నువ్వు అడిగావని, పప్పు వండుదామని ఫిక్స్ అయ్యా. ఎలాగ వండుతున్నాను కదా, ఈ రాచిప్పలో వండితే ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది బంగారం? బాగుందా? స్పెషల్గా ఇందులో వండాను. అందులో ఉన్నట్టు బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. అదే రీజను. రాచిప్ప అనమాట. పూర్వకాలంలో ఇలాంటి వాటిలోనే తినేవాళ్ళు. సినిమాలో క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టు సినిమాల్లో అలా వచ్చారు. స్టాప్ ఇట్ అన్నది. అది బాగా అనిపించిందా నీకు? ఎలా అనిపిస్తుంది ఇలా నేను చక్కగా అంటే చీరలో వంట చేసి ఫంక్షన్కి వెళ్తాను అనుకున్నాను. కోటలోకి పెట్టుకుంటే తయారు చేసుకుంటారు కదా, అలా ఏమో అనుకున్నాను. చీరలు కట్టుకోనా? కట్టుకో, పర్లేదా? యూ లుక్ ఓల్డ్. ఐ లుక్ బ్యూటిఫుల్. మొన్న ఎవరు అన్నారు కదా నీ సిస్టర్ లాగా ఉంటావని. ఆ సిస్టర్ని అట్లానే ఉంచు. అలాగే సిస్టర్లా ఉంటానని అలాగే ఉంచాలట నేను. ఓకే, మా అమ్మాయి కోరిక మీద. బట్ చీరలు బాగుంటాయి కదా, పాడైపోకుండా. పండగ ఉంటే బాగుంటాయి. ఇది పండగే. నాకు నీకోసం వంట చేసి పెట్టానా? ఎట్లా నాకు మమ్మీ పండగ అని రోజు వండుతావు నువ్వు? రోజు వండుతాను. చూసారా, మా అమ్మాయి కూడా చెప్పింది వండుతాను, కాకపోతే ఎవరు గుర్తించట్లేదు బంగారు. ఎప్పుడు చూసినా అన్న ఫ్రెంచ్ ఫ్రైస్ వండుద్ది, అన్నం వండుద్ది, వండుద్ది కదా, వండుతుంది. చికెన్ ఫ్రై అన్నీ చేస్తా. సరే చికెన్ ఫ్రై చేసి పెట్టా. నెక్స్ట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ సమ్ అదర్ డే, సండే. ఓకేనా? సో ఏదైతే మా అమ్మాయి అయితే ఆర్డర్ వేస్తూ ఉంటుంది, నేను హాలిడేస్ ఉన్నప్పుడల్లా మా అమ్మాయికి చేసి పెట్టాలని నేను చాలా మిస్ అవుతాను. చిన్నప్పటి నుంచి పాపం మా పిల్లలిద్దరికి చాలా ఏమి నేను చేసి పెట్టలేదు, చాలా తక్కువ చేసి పెట్టాను. ఇకపైన తీరుకున్నప్పుడల్లా వాళ్ళకి చేసి పెట్టాలనుకున్నాను. తర్వాత హయ్యర్ స్టడీస్ అయిపోయే వాళ్ళు ఎక్కడ అబ్రాడ్లో ఉంటారా, ఇండియాలో ఉంటారా, వేరే ఊర్లో ఉంటారా, ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు రీతి ఎక్కడికెక్కడో ఉంటారు. అది ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటుంటే సో ప్రతి నిమిషాన్ని చక్కగా వాళ్ళకి చేసి పెట్టాలనిపిస్తుంది. మా ఆయన కూడా పతియే ప్రత్యక్ష దైవం. సో ఆయనకు కూడా సేవ చేయాలి, వండి పెట్టాలి అనిపిస్తుంది. మా అమ్మ తినవా? కడుపు నిండిపోయిందా? కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నీ కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయా? నాన్నక ఆనంద బాష్పాల. థ్యాంక్ యూ మామ. ఇదనమాట.
ఈరోజు నా వంట వార్పు మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చక్కగా ఫ్యామిలీతో ఉన్న టైంని క్వాలిటీ టైంగా, అంటే ఎక్కువ టైం అక్కర్లేదు, క్వాలిటీ టైంగా స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటే జీవితంలో అంతకంటే ఏం కావాలి చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజ కిచెన్ ఛానల్. మరి మంచి బ్లాగ్తో మళ్ళీ వస్తాను. మళ్ళీ వంట కూడా మళ్ళీ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఎంజాయ్ అండ్ బ్లెస్ మీ, బ్లెస్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.